మనలో చాలా మంది దంగల్ సినిమా చూసే ఉంటాం. ఒక తండ్రి తన 2 ఆడపిల్లలకి కుస్తీలో శిక్షణ ఇచ్చి వారిని జాతీయ స్థాయిలో గెలిపించిన కథ. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లోని చించుఘాట్ అనే కుగ్రామానికి చెందిన మారుతి కాత్లేది అంతకంటే గొప్ప కథ. తాను ఏకలవ్యుడిలా యూట్యూబ్ మాధ్యమంలో విలువిద్య నేర్చుకున్నారు. తన గూడెంలో ఉన్న పిల్లలకి తనకు తెలిసిన విల్లువిద్యపై ఆసక్తి కల్పించి ఆ విద్యలో శిక్షణ ఇచ్చి అనేక పోటీల్లో పతకాలు గెలిపించి అపర ద్రోణాచార్యుడయ్యారు. ప్రభుత్వ క్రీడారంగం చేయాల్సిన పని ఇదంతా నాకెందుకు అని అనుకోకుండా తానే ఒక స్పోర్ట్స్ అథారిటీగా మారి తానొక్కడే ఇంతమంది విలువిద్యా నిపుణులను తీర్చిదిద్దారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో 25 మెడల్స్ గెలిచారంటే ఆయన శిక్షణ ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు. ధనుర్విద్యా పారంగతుడైన శ్రీ మారుతి కాత్లే సోషియాలజీలో ఎంఏ పట్టా పొందారు. 400కి పైగా పాటలు రాసిన కవి కూడా ఆయన. అతి తక్కువ జనాభా గల తోటి అనే పీవీటీజీలో చేర్చబడిన గిరిజన తెగలో ఉద్భవించిన దేశం గర్వించదగిన మాణిక్యం శ్రీ మారుతి కాత్లే. ఈరోజు ఈ వేదిక మీద క్రీడారంగంలో శ్రీ మారుతి కాత్లే గారు చేస్తున్న నిష్కామ సేవను గుర్తించి వారిని సేవారత్న పురస్కారంతో సత్కరిస్తోంది కళామందిర్ ఫౌండేషన్.